బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పేదల ప్రజలకు ధైర్యం చెప్పడానికి ఈరోజు బస్తీలలో పోతే చాలా మంది ఎంత ఆవేదనతో ఉన్నారో మీరు కూడా టీవీలలో చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ధైర్యం చెప్పడానికే రేపు నాతో సహా మేమందరం కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి మా పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు అందరం కూడా ఆ ప్రజల ఇళ్లలోనే వాళ్ళు పెట్టిన తిరుడు తింటాము, వాళ్ళ ఇళ్లలో వాళ్ళతో పాటే రేపు రాత్రి ఉండాలని నిర్ణయం చేసుకున్నాం. ఆ రకంగా ఉండబోతా ఉన్నాం. ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన మాట మీద సిద్ధంగా ఉంటే 3 నెలల పాటు నేను ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. आप लिख सकते हैं आपका पेपर में क्या है, क्या इम्प्लीमेंट हो रहे हैं आप ओरिजिनल आप लोग, मैं तो बोला ना अभी तक सब कुछ बोला मैं, आप लोग लिख सकते हैं तेलंगाना में क्या वादा किया है, क्या वादा इम्प्लीमेंट किया है. मैं भी पूरा तेलंगाना में बॉम्बे में जाके पूरे प्रेस कॉन्फ्रेंस में बोला हूँ, 30 मिनट का प्रेस कॉन्फ्रेंस में. मैं अभी भी आज टुडे एंड टुमारो आई एम गोइंग अगेन Maharashtra election campaign. 17th, 18th I am going to Jharkhand. Coming 4 days I am going to stay. Tomorrow night I will come. Next day morning I will start from 7 o'clock flight to Jharkhand. తప్పేముందంటే ఆయనకు వచ్చిన ఐడియా తప్పేం లేదు. అన్ని పార్టీలు అంగీకరిస్తే చేసుకోవాలి, తప్పడం లేదు. మేము వ్యతిరేకించడం లేదు. పార్లమెంట్లో చట్టం చేయాలి కదా. రేపు రాత్రికి వస్తాం, అక్కడ మూసి ప్రజలతో తిరుగుతాం. ఒక్కొక్క బస్తీలోనే ఉంటాం. మేము షెడ్యూల్ ఇస్తాం మీకు. రేపు రాత్రికి ఏ బస్తీలో ఉంటామో బస్తీలో ఇంటింటికి ప్రజలను కలిసి ఆ బస్తీలోకి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఇంటి సభ్యులతో వాళ్ళు వండినటువంటి వాళ్ళు తినేటువంటి తిండిని తింటాం, వాళ్ళతో నిద్రపోతాం. రేపు రాత్రికి అంతా కూడా నివాసం ఉంటాం. ఇప్పుడు ఇద్దరు పదురుకున్నారు కదా, మేము పోతే మీరు, మేము పోతే మేము అన్నట్టు కూడా వ్యవహారం చేస్తూ ఉన్నారు. మొన్న ఎలక్షన్స్లో తెలంగాణ ప్రజలు క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషించాలని ఇచ్చారు. ఎవరు వద్దన్నా, ఎవరు బాధపడ్డా, ఎవరు ఇబ్బంది పడ్డా ఖచ్చితంగా మేము ఆ దిశలోనే ముందుకెళ్తాం. ఏమని నేను పార్టీ స్టాండ్ క్లియర్గా చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు సొంత కాన్స్టిట్యున్సీలో భూసేకరణకు సంబంధించి ఇంత పెద్ద సమస్యగా పరిగణించడము, చివరకు కలెక్టర్ మీద దాడి జరిగిందని చెప్పడము, ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా సమ్మె చేస్తామని హెచ్చరించడము, చివరకు అనేక మంది రైతులను కేసులు పెట్టి జైల్లో పంపడము, ఈ పరిస్థితి ఇంతదాకా తీసుకురాకూడదు. ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలో మరి రైతులకు సంబంధించినటువంటి సమస్య మీద బాధ్యత తీసుకొని మరి వివరించకపోవడం అనేటువంటిది. గతంలో ఒక పత్రికా విలేకరులు వెళ్తే మహిళని చూడకుండా పత్రికా విలేకరుల మీద దాడులు చేశారు. మరి ఈ విషయంలో వాళ్ళ బాధ్యత లేదా? ఈ విషయంలో బాధ్యత తీసుకొని సమస్య పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఈజ్ మై పార్టీ స్టాండ్. ఓకే. ఇక్కడ మీరు చెప్పండి, ఏది నిజం తెలంగాణలో? నేను మీడియా అందరిని కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి ఏం నిజం చెప్తున్నాడు, ఆయన ఇచ్చినటువంటి హామీలు ఎన్ని అమలు జరిగినాయో అది నిజాలా అబద్ధాలా నేను చెప్పదలుచుకోలేదు. మీరు ఏ బస్తీలకు వెళ్ళి పెన్షన్ పెరిగిందా 2000 నుంచి 4000 అడగండి.
ఏ రైతు దగ్గరికి వెళ్ళి రైతు భరోసా వచ్చిందా అడగండి. ఏ కౌలు రైతు దగ్గరికి వెళ్ళి రైతు భరోసా వచ్చిందా అడగండి. ఏ రైతు కూలీ దగ్గరికి వెళ్ళి రైతు భరోసా 12,000 వచ్చిందా అడగండి. ఏ మహిళ దగ్గరికి వెళ్ళి స్కూటీ వచ్చిందా అడగండి. ఏ నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి 2,500 నిరుద్యోగ వృత్తి వచ్చిందా అడగండి. నేను అప్పుడు తప్పకుండా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు, ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నా చెప్తాను. మేము ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మేము అమలు చేయకపోతే అడగండి. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి వైఫల్యాలను రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు. మహారాష్ట్రకి వెళ్ళి రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నప్పుడు కర్ణాటకలో ఇచ్చాము, హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చాము, తెలంగాణలో ఇచ్చాము, మహారాష్ట్రలో ఇస్తాము, మీరు ఓటేయండి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ప్రధానమంత్రిగా ఒక పార్టీ నాయకుడిగా వాస్తవ విషయాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రధానమంత్రి గారు ఉన్నది. కాబట్టి అది విషయాలు చెప్తే నిజాలు కావా? అవి నిజాలు ఏం కావని అడుగుతా ఉన్నాను. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని రకాల వైఫల్యాలు నిజాలు కావా? నిరూపించండి. నేను మహారాష్ట్రలో రాహుల్ గాంధీకి సవాల్ చేశాను. చర్చకు సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ప్రెస్ క్లబ్లోని. ధన్యవాదాలు. మేమేం కలవలేదు. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి పొరపాటు జరిగితే దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైనా సరే, ఏ ప్రభుత్వమైనా సరే, ఏ పార్టీ అయినా సరే, అందులో ఎవరిని కూడా ఎగ్జామ్షన్ చేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా జరగాల్సింది. ఒక శాసనసభ్యుడు, ఒక మాజీ మంత్రి వచ్చినప్పుడు కలిసి ఉండొచ్చు, తప్పలేదు. అది కలవడంలో మా పార్టీ నా దగ్గరికి ఎంతోమంది అనేక పార్టీలు వస్తారు. నేను కేంద్ర మంత్రిని. ఎవరు వచ్చినా నేను నో అనను. నేను అందుబాటులో ఉంటే తప్పకుండా కలుస్తాను. ఎవరు వచ్చినా కలుస్తాను. ఎవరు చెప్తారు అది? ఎవరిని కలవడం తప్పులేదు. టీఆర్ఎస్ పార్టీకే తప్పు. ఆయన ప్రధానమంత్రి గారు హైదరాబాద్కు వస్తే కలవడు, ముఖ్యమంత్రిగా ఉండి అనేక ప్రారంభోత్సవాలు చేస్తే రాడు, విద్యుత్ పరిశ్రమలు, విద్యుత్ కంపెనీలు ప్రారంభోత్సవం వస్తే రాడు. కాబట్టి గురువింద గింజ సామెతలాగా రెండు పార్టీల వ్యవహారం ఉంది. ఈ రెండు పార్టీలు దొందే. తెలంగాణకి రెండు పార్టీలు పట్టిన శాపము. తెలంగాణ ప్రజల బతుకు రోడ్డున పడేసేటువంటి వ్యవహారం ఈ రెండు పార్టీలు. ఏ ఒక్కరు కూడా తెలంగాణ ప్రజల